ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నా. వారం వారం ప్రత్యక్షమవుతున్న అందరికీ ఆశీర్వాదం అనే మా టీవీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ దీవెనలు పొందుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు చక్కని వర్తమానం, మనందరం కూడా తప్పిపోయిన కుమారుడు అనే సందర్భంతో మనం ధ్యానం చేసుకున్న అనేకమైనటువంటి వాక్యాలు మనం వింటున్నాం. ఇప్పుడు అదే వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీతో ఏ విధంగా మాట్లాడతారో జాగ్రత్తగా గమనించండి. దీవెన పొందుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. ఇది ప్రభువు చెప్పిన ఉపమానం. ఇంకా చెప్పాలంటే వాస్తవమే ఉపమానంగా ప్రభు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు. 2 రకాల సంఘటనలు ప్రతి మనిషిలో జరుగుతుంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. ఈ రెండింటి మధ్య మనిషి నలిగిపోతూ ఉంటాడు. మంచి వైపు వెళ్ళే వాళ్ళు బాగుపడతారు, చెడు వైపు వెళ్ళే వాళ్ళు ఎప్పుడూ పాడైపోతారు. చెడులో వెళ్ళే వాళ్ళు ప్రస్తుతానికి బాగుంటారు, తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇది మర్మం. అందుకే దేవుని బిడ్డలో గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారట. ఇక్కడ మనం చూసినట్లయితే వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, సింపుల్గా రాశారు గ్రంథంలో. చిన్న కుమారుడు ఆస్తిని ఇమ్మని అడిగితే తండ్రి రాసి ఇచ్చేసాడట ఇద్దరికి. ఇక్కడ ఎలాగుందో అలాగే ఉంది. తన ఆస్తిని పంచిపెట్టెను. పంచిన తర్వాత మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నవాడు ఆ ఆస్తిని తీసుకుని దూరదేశాలకు వెళ్ళిపోయాడట. ఇక్కడ అదే కనబడుతుంది. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చెడు ఎప్పుడు కూడా ఆకర్షణగా ఉంటుంది. అదే దేవుడు సాతాను మధ్య ఉన్నటువంటి సంఘర్షణ. దేవునితో ఉన్న వాళ్ళకి మంచి, సాతానుతో ఉన్న వాళ్ళకి చెడు. సాతాను ఎప్పుడు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని కలిగించి దాన్ని చూపించి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా దీవెన అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ భక్తిని బట్టి నీకు తెలియని దీవెనలు నీకు ఇస్తూ ఉంటాడు. సాతాను దోచుకుంటూ ఉంటుంది, దేవుడు ఇస్తూ ఉంటాడు. మరి విశ్వాసి, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఇచ్చేవాళ్ళు కావాలా, పుచ్చుకునే వాళ్ళు కావాలా? సాధ్యమైనంత వరకు ఎవరైనా ఇచ్చేవాళ్ళే కావాలంటారు. అయితే పుచ్చుకునే వాళ్ళనే ఎక్కువ నమ్మకంగా వాంఛిస్తుంటారు. జీవపుడంబానికి ఆశపడ్డాడు. అనుకున్నాడు బహుశా తండ్రితో ఉంటే ప్రతిదానికి అడగవలసి వస్తుంది, ప్రతిదానికి తండ్రిని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. చాలామంది పిల్లలు ఇప్పుడు ఇలాగ తయారయ్యారు. ఇండివిడ్యువాలిటీకి
అలవాటు పడుతున్నారు, ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. తండ్రి చాటున ఉండడానికి చాలామంది ఇష్టపడరు. వాళ్ళే సాతాను సంబంధులు. దేవుని సంబంధులు ఎప్పుడు కూడా తండ్రి చాటుని ఉండి ఆశీర్వదింపబడతారు. చాలామందిని చూడండి, పిల్లల తండ్రులైనా తండ్రి మాట జవదాటరు, తల్లి మాట జవదాటరు. భార్య పిల్లలు ఉన్నా తల్లి తండ్రులు గీత గీస్తే గీత దాటరు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో అరుదుగా ఉంటున్నారు. ఎక్కువ మంది యవ్వన ప్రాయంలోనే ఇండిపెండెంట్గా ఇండివిడ్యువాలిటీకి ఫీల్ అవుతూ ఉంటారు. సొంతంగా జీవించాలని. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు నచ్చవు. తల్లిదండ్రులు అడిగితే రెస్ట్రిక్షన్ పెడతారు. ఈ డబ్బులు ఎందుకు, దేనికి వాడుతున్నావు అంటారు. కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. యవ్వన పిల్లలకి కోపం వచ్చేస్తుంది. నేను పాడు చేసేస్తానా? పాడు చేస్తావు కాబట్టి అడుగుతారు తల్లిదండ్రులు. అది మీకు అర్థం కాదు. యవనస్తులారా గ్రహించండి, తల్లి తండ్రి చాటున ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దీవింపబడతారు. వాళ్ళని విడిచిపెట్టిన వాళ్ళే ఎందుకు పనికి రాకుండా పోతారు. చాలామంది ప్రేమికులతో వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది స్నేహితులతో వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది వేశ్యలతో వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎంత దుర్బలమైన బ్రతుకుతారో మనందరికి తెలుసు. ఎంతోమంది ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. తల్లిదండ్రి రెస్ట్రిక్షన్ పెడుతున్నారని ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఏం చేయలేక మరి హోటల్లో పనిచేసుకుంటున్నాడు. కోటీశ్వరుడి బిడ్డ హోటల్లో కప్పులు కడుక్కుంటున్నాడు. చాలా భయంకరమైన, అది కూడా దొరకకపోతే ఏమోనో అనుకుంటున్నాడు. ఇంట్లో మరి ఎంతో విలువైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నిజంగా జరిగిన విషయం మీతో చెప్తున్నా. ఆ హోటల్లో మరి ఆ సర్వరు ఆ విషయాన్ని చెప్పాడు. ఆ కప్పులు కడుగుతున్నాడే వాడు కోటీశ్వరుడు బిడ్డ అండి, వాడికి ఇంట్లోంచి వదిలేసి వచ్చాడండి. ఏ ఊరు బాబు అంటే నెల్లూరు నుంచి రాజమండ్రి. ఎందుకు వచ్చాడో తెలియట్లేదు. కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడట. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళ కథ వేరేగా ఉందండి. మరి తర్వాత వాళ్ళ కథ సుఖాంతం అయింది, ఆ బాబు కథ. మరి చెప్తున్నాను, ఈ రోజున చాలామంది అలాగా తల్లిదండ్రిని విడిచిపెట్టి మూటలు మోసుకొని కూలీలు చేసుకొని మరి పొట్ట కడుపుకుంటున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు, కుటుంబాన్ని విడిచిపెట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి వారి కొరకు ఈ వాక్యం దేవుడు బైబిల్లో రాయించారు. ఆయన దాసునైనా నన్ను మరుగు చేసి మీతో మాట్లాడుతున్నారు. అందుచేత అతడు దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఆ డబ్బులన్నీ తీసుకొని ఇంకా గ్రామంలో ఉంటే నా అభివృద్ధిని చూసి మా తల్లిదండ్రులు, మా తండ్రి, మా అన్నయ్య కుళ్ళుకుంటారు అలా అనుకున్నాడేమో పాపం. లేకపోతే స్నేహితులు ఆ డబ్బులను ఆర్పివేద్దాం, తొందరగా ఆర్పివేద్దామని దూరంగా తీసుకుపోయారు అనుకుంటాను. ఏదేమైతే అతడు దూరంగా వెళ్ళిపోయాక మరి ఇక్కడ చాలా సింపుల్గా రాశారు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఆ దూర దేశానికి వెళ్ళిన తర్వాత అతడు దుర్వ్యాపారముల వలన ఆస్తి అంతటిని పాడు చేసిన తర్వాత గొప్ప కరువు వచ్చిందంట. కరువు లేకపోతే ఎవరో ఒకరు భిక్షమన్నా పెట్టేవారేమో పాపం. కరువు వల్ల భిక్షం కూడా వేసేవాళ్ళు లేకపోవచ్చు. అంచేత ఒక ఇంట కూలివానిగా చేరితే పందులు మేపడానికి పొలానికి పంపాడట. ఎంత భయంకరమైన స్థితితో చూడండి. ఒక ధనవంతుడు ఎంత గొప్ప బ్రతికిన వాడు ఈ రోజున పనికి మాలిన జీవితానికి అలవాటు పడుతున్నాడు. ఇలాంటివి వింటూ కూడా క్రైస్తవ బిడ్డల్లో చాలామంది మూర్ఖంగా సాతానుకు లోబడుతున్నారు. దయచేసి అలాంటి వారు ఇటువంటి ఉదంతాలు చూసి సిగ్గుపడండి. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. దీవెనకరంగా ఉండడానికి మీ తల్లిదండ్రిని వెంబడించి దీర్ఘాయుష్యవంతులు అవ్వాలని నేను ప్రభు పేట కోరుకుంటున్నాను. అంచేత వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట, కానీ వానికి ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదట.
ఎందుకంటే కరువు దేవుడు చేసిన కార్యాల్లో ఇదొకటి. దేవుడు తన బిడ్డను చేర్చుకోవాలంటే ఏదో ఒక ముళ్ళు పెడతాడు. అలాంటి ముళ్ళు ఇది. అతని జీవితానికి తన తండ్రిని గుర్తు చేసే సందర్భాన్ని దేవుడు కరువు రూపంలో కలుగు చేశాడు. విశ్వాసి ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎంత భయంకరమైనటువంటి ఆ మర్మం ఈ రోజున అతనికి గుర్తొచ్చిందో, ఎంత తప్పు చేశాడో అతనికి గుర్తొచ్చింది. అతను అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన కూలివానికి సమృద్ధిగా భోజనం ఉన్నదట. వాళ్ళ తండ్రి అంట కూలీలకే కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఇతను ఒకప్పుడు తండ్రి తరపున. ఈ రోజున కూలివాడుగా అయ్యి తిండి లేని దీన స్థితిలో మగ్గిపోతున్నాడు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వచ్చాడో. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, నా ప్రియులారా, మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలామందికి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చేటప్పటికి చాలా కోల్పోతారు. చాలామంది చదవకుండా, పరీక్షలకు కూడా సిద్ధపడకుండా సెల్ ఫోన్లతో ఆడుకుంటూ రాత్రులు గడిపి పగలు గడిపి తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళకి తిరుగుబాటు చేసి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి, వాళ్ళు చెప్తుంటే వినకుండా పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత బుద్ధి వస్తుంటుంది. తోటి వాళ్ళందరూ పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయిన తర్వాత నీకు బుద్ధి వస్తుంటుంది. చాలామందికి ఇదే పరిస్థితి. చాలామందికి ఇదే. పరీక్షల సమయాన్ని కూడా ఖాతరు చేయరు. ఆ బలహీనతకి విలువిస్తారు. విలువిచ్చి నష్టపోయిన తర్వాత అవమానాన్ని తట్టుకోలేక సిగ్గుపడతారు. కొంతమందికి అప్పుడు కూడా బుద్ధి రాదండి. నెక్స్ట్ పరీక్ష కూడా అదే పరిస్థితిని కొనసాగుతూ ఉంటుంది. చాలామంది జీవితాలు ఇలాగా ఉంటాయి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యం వింటున్న ఎవరైనా మీలో ఉంటే సరిదిద్దుకోండి, బుద్ధి తెచ్చుకోండి. నష్టపోయిన తర్వాత, కెరియర్ పాడైన తర్వాత చింతపడితే నీకు ఫలితం ఉండదు. నీ చేతిలో దేవుని కృప ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. నీ తల్లిదండ్రుల మాట వినడం నేర్చుకో. దీవెనకరమైన జీవితానికి అలవాటు పడాలని ప్రతి యవనస్తులకి, యవనస్తులే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఎదిగొచ్చిన వాళ్ళు కూడా మరి సాతాను వలలో పడుతుంటారు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి అలవాటు పడుతుంటారు. సాతాను చేసిన మోసంలో ఇవి ఒక భాగాలు. అందులో పడిపోవద్దని టీవీ పక్షంగా నేను మీతో ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సి వస్తే, బుద్ధి వచ్చినప్పుడు అప్పటికి చాలా కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. ఈ బుద్ధే ముందు వచ్చి ఉంటే, ఆస్తి నష్టపోక ముందు వచ్చి ఉంటే, ఎంతో దుర్వ్యాపారముల చేత పాడు చేసుకున్నటువంటి ఆస్తి మిగిలేదు కదా, దర్జాగా బ్రతికేవాడు కదా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బ్రతికేవాడు కదా. ఈరోజు దుర్వ్యాపారాల వల్ల పాడు చేసుకున్నాక బుద్ధి వచ్చింది. ప్లస్ కూలివాడిగా వెళ్తే తిండి ఎవరు పెట్టలేదంట, పందులు తినే పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చినప్పుడు గుర్తొచ్చిందంట. తండ్రి దగ్గర ఎంత రాజా లాంటి భోజనాలు కూలి వాళ్ళు తింటున్నారు. సమృద్ధి అనే పదం వాడారు ఇక్కడ. సమృద్ధిగా భోజనాలు చేస్తున్నారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత లూకాసు సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని తనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అలా అనుకొని తండ్రి దగ్గరకు బయలుదేరాడట దేవుని బిడ్డ. ఎంత పశ్చాత్తాపం వచ్చిందో చూడండి. అంతా పోయిన తర్వాత, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను. ఈ మాట మీరు హృదయంలో భద్రపరచుకోండి. మీరు ఏ తప్పు చేసినా పరలోకానికి విరోధంగా చేస్తారు. మీరు నీ భవిష్యత్తు పరలోకం. ఓ మానవుడా, ఓ క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడు అయినందుకే పరలోకానికి ఓ ప్రతినిధివి. నీవు పరలోకానికి ప్రతినిధివు కాబట్టి నమ్మి బాప్తిసం పొందుకొని రక్షింపబడ్డావు.
నీవు పరలోకానికి ప్రతినిధివి అనే మర్మం నువ్వు మర్చిపోయావంటే నష్టపోతావు దేవుని బిడ్డ. పరలోకానికి ప్రతినిధివి అనే సంగతి మర్చిపోతే నష్టపోతావు. అందుచేత నష్టపోవద్దు, మర్చిపోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా పాపం చేసావా, పరలోకానికి వ్యతిరేకంగా చేసావు, నరకానికి అనుకూలంగా చేసావు. నీకు నరకం ఇష్టమా పరలోకం ఇష్టమా అంటే పరలోకమే ఇష్టం అని చెప్తావు. నువ్వు ప్రతి పని కూడా నరకానికి అనుకూలంగా చేస్తున్నావు, పరలోకానికి విరోధంగా చేస్తున్నావు. నీకు తగిన సమయం వచ్చినప్పుడు ఈ జ్ఞానం నీకు అర్థమవుతుంది. బోధ వల్ల చాలామందికి రాదు, బ్రతుకులో అనుభవం వల్ల చాలామందికి ఈ మర్మం తెలుస్తుంటుంది దేవుని బిడ్డలారా. అంచేత నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను, నీ కూలివాండ్రులు ఒక్కలుగా పెట్టుకోమని అడుగుతానని తండ్రి ఇంటికి బయలుదేరాడండి. ప్రియులారా, పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎంత చక్కని మర్మమో దేవుని బిడ్డలారా. మీలో విశ్వాసము లేని, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది దేవుని వాక్యం. జాగ్రత్తగా చూసుకోవాలట. ఎంత చక్కని మర్మమో ఇప్పుడు మనం వింటున్నాం దేవుని బిడ్డలారా. అంచేత ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏ క్షణమైనా నువ్వు తప్పిపోతున్నావేమో అని నిత్యము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నా. ఇక మీదట నీ కుమారులను అనిపించుకుంటూ యోగ్యుడను కాను. ఎంత చక్కని పశ్చాత్తాపమో చూడండి. ఈ రోజున దేవుని విషయంలో నువ్వు అలాంటి పశ్చాత్తాపానికి గురి కావాలా? గురి అయినప్పుడు నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తాడు. పరలోకపు తండ్రి ఎదురు చూస్తుంటాడు దేవుని బిడ్డలారా. భూలోకపు తండ్రి ఎదురు చూస్తాడు, పరలోకపు తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట దేవుని బిడ్డ. దూరంగా ఉన్నప్పుడు అతడికి షేవింగ్ ఉండకపోవచ్చు, బట్టలు మాసిపోయి ఉండొచ్చు. అతని స్థితిని మనం ఊహించుకోవచ్చు. పతనమైపోయిన స్థితి ఎలాగుంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి స్థితిలో కూడా తండ్రి గుర్తు పెట్టాడంటే ఆ తండ్రి ప్రేమ, తండ్రి మమకారం. విశ్వాసి, నీకు అర్థమవుతుందా? నీ పరలోకపు తండ్రి నీ కొరకు అలాగే ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఈ లోకాశలతో కృంగిపోయి కాకి లాంటి జీవితాన్ని జీవిస్తున్నావు. నవాహు వాడలోంచి ఒక కాకిని విడిచిపెడితే అది తిరిగి రాలేదట. శవాల మీద పడి తిండి తింటూ జీవితాన్ని గడుపుకుంటూ వెనక్కి రాలేదట. నాయకుడి మాట వినలేదట. నల్లపావురాన్ని విడిచిపెడితే ఆ నల్లపావురం తిరిగి వచ్చిందంట. అప్పుడు ఇంకా నీళ్లు ఉన్నాయని గమనించాడు. కొన్ని రోజులు తాళి మరలా వదిలినప్పుడే ఆ పావురం త్రుంచబడిన ఒలీవ కొమ్మను తీసుకుని వస్తే అప్పుడు అతడు గుర్తుపెట్టాడు. నా ప్రియులారా, ఈ పావురానికి కాకికి ఎంత తేడా ఉందో విశ్వాసికి అవిశ్వాసికి అంత తేడా ఉంటుంది. అవిశ్వాసి లోకంలో పడి జీవించటం కొరకు దేవునికి దూరం అయిపోతాడు, యజమానికి దూరం అవుతాడు. విశ్వాసి లోకాన్ని త్యజించి, లోకాన్ని జయించి, అపవాదిని ఓడించి తండ్రికి ఇష్టడవుతాడు. దేవుని పిల్లలారా, మన పరలోకపు తండ్రి లోక సంబంధించిన తండ్రి కంటే శ్రేష్ఠుడు. నీ లోక సంబంధించిన తండ్రి అయినా నీ మీద విసుకుపోయి పొమ్మని అనొచ్చు, నీ ముఖం చూడను అనొచ్చు. నీ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాడు. నిన్ను ఆహ్వానిస్తాడు. ఎప్పుడు వస్తావా ఓ అన్యుడా? ఎప్పుడు రక్షింపబడతావా ఓ క్రైస్తవుడా? ఎప్పుడు సాతాను విడిచిపెట్టి నా దగ్గరకు వస్తావా అని ఆశతో నీ పరలోకపు తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో ఈ భూలోకపు తండ్రి దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట.
నీ పరలోక తండ్రి ఇంకెంత ప్రేమ నీ మీద ఒలకబోస్తాడో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్లారా. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు తిమోతియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగాను ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉంది వాని శక్తిని ఆశ్రయింపని వారనయ్యుందురు. ఇట్టి వాటికి విముఖుడువై ఉండుమని తిమోతితో పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఈ రోజును కూడా పనికొస్తున్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నీకు రాకుండా దయచేసి జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. అప్పుడు చూడండి దేవుని బిడ్డ, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. నా ప్రియులారా, తండ్రి ఆనందం ఎంత ఉందో చూడండి. తన కుమారుడు ఏమేమి కోల్పోయాడో ఆ కోల్పోయినవన్నీ మరలా ఇవ్వడానికి తండ్రికి ఇష్టమైన ఇతనైతే విరోధిని అన్నాడు, కానీ తండ్రికి ఇష్టడయ్యాడు. తండ్రికి ఇష్టమయ్యి స్నానం చేయించాడు. ప్రశస్త వస్త్రాలు. సాధారణంగా విశ్వాసి పాపం చేసినప్పుడు మహిమ వస్త్రాన్ని కోల్పోతాడు. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన మహిమ వస్త్రాన్ని మరలా వేస్తాడు. ఉంగరం అంటే అధికారానికి గుర్తు. కోల్పోయిన అధికారం, సాతాను మీద కోల్పోయిన అధికారం మరలా నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. చెప్పులంటే నీ బరువును మోయటం, నిన్ను భరించడం. ఆయన భరిస్తాడు నిన్ను. నా ప్రియులారా, నీవు పశ్చాత్తాపడితే చాలు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని తెలియచేయబడుతుంది. అంచేత పశ్చాత్తాపంతో నీవు ఈ వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు ఏ తప్పులో ఉన్నా, కేవలం ఆస్తి ఒకటే కాదు, మరి దుర్వ్యాపారాలు, త్రాగుడు, జోదం, వ్యభిచారం లాంటి సాతాను క్రియలు ఏది నీలో ఉన్నా పశ్చాత్తాపడు, విడిచిపెట్టు. ఇప్పుడే విడిచిపెట్టు, ఆలస్యం చేయొద్దు. ఈ వాక్యం నేను గర్దిస్తుందని తెలుసుకొని విడిచిపెడితే నీ జీవితం ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుందని, మీకు కోల్పోయిన అధికారాన్ని పొందుకుంటావని నీకు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా క్రొవ్విన దూడను వధించుడి, మనం తిని సంతోషపడతాం. విందు చేయించాడంట దేవుడు. పరలోకంలో కూడా నీవు రక్షింపబడితే నీ కొరకు విందు చేయిస్తాడనే మర్మాన్ని మర్చిపోవద్దని మీకు ప్రభుపేట తెలియచేస్తున్నాను. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మిరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. నా ప్రియులారా, ఇదిగో పెద్ద కుమారుడు పోర్షన్.
పెద్ద కుమారుడు తమ్ముడు వచ్చాడనే సంతోషం లేదండి. చాలామంది కుటుంబాలు ఇలాగ ఉన్నాయి. కోల్పోయిన తమ్ముడు వచ్చాడనే ఆనందం ఎవరికి రాదు. ఆవిడ పట్టుకుపోయిన ఆస్తి గుర్తుకొస్తుంది, పట్టుకుపోయి పాడు చేసిన ఆస్తి గుర్తుకొస్తుంది. తండ్రికి రాదండి, తండ్రికి రాదు, రావడమే కావాలి. అలాంటి జీవితాలు మీరు ఎవరైనా జీవిస్తే దయచేసి విడిచిపెట్టండి. తండ్రి లాంటి ప్రేమ కుటుంబంలో రక్త సంబంధాలు అందరూ కలిగి ఉండండి. దీవెనలు పొందుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి. పరిశుద్ధాత్మదేవుడు సదా మీ అందరికీ మంచి చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యేసునాన్న గారు, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రక్షక విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేసి రెండో కుమారుడు లాంటి మనసు మాకు తీసివేసి మొదటి కుమారుడుకున్న పశ్చాత్తాపాన్ని మాకు దయచేసి చిన్న కుమారుడుకున్న పశ్చాత్తాపం ఇచ్చి నాయన పెద్ద కుమారుడుకున్నటువంటి నాయన కుళ్ళు బుద్ధి లోక సంబంధించిన ఆలోచనలు లేకుండా చేసి ఈ ప్రార్థనలు ఏకీపించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. తండ్రి మనసు అందరికీ దయచేయండి. చెడు మనసున్న వాళ్ళు మారు మనసు పశ్చాత్తాపం పొందుకునేలాగా సహాయం చేయండి. తెలిసి తెలియచేసిన అపరాధాలు మరణించాలి. కిడి నుంచి తప్పించి మేలుతో తృప్తిపరచండి. ఎట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉన్న యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే అప్పుల ఇబ్బందుల నుంచి విడుదల చేసి విముక్తినిచ్చి మేలుతో తృప్తిపరచి మంచి చేయమని ప్రార్థన ద్వారా బిడ్డలందరికీ దీవెనలు ఇమ్మని, విజయాలు ఇమ్మని, ఆశీర్వాదాలు ఇమ్మని, దీవెనతో కూడా విజయాలు ఇమ్మని జీవాధిపతి నజరేయుడు సాక్షివం గల యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రిక దేవుడు సదా మీకు మంచి చేయను గాక. ఆమేన్. ఆమేన్. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. కానా పిండిలో ప్రభుని మాట విని మధుర ద్రాక్షరసం సేవించారు. నేడు నీవు ప్రభుని మాట వింటే, నేడు నీవు ప్రభుని మాట వింటే ఆయన రక్తమే సేవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. అందుకే సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. మొదటగా గొరియగా వచ్చిన యేసుడే పరమ సింహముగా రానున్నాడు. జీవా గ్రంథపు పలుకులు పాటించి, జీవా గ్రంథపు పలుకులు పాటించి పరిశుద్ధ జీవితం జీవితాము. యేసుని ఎదుర్కొని జయమందెదము. అందుకే సిద్ధపడుమో సంఘమా. ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంఘమా. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో చెప్పింది చేయండి. వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సిద్దిరెడ్డి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103.
మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.